హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను సుమన్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు జనవరి 13 కనుమ పండుగ, భోగి పండుగ. ఈరోజు నేను డెలికేట్ మందు స్ప్రే చేయడం జరుగుతుంది. అదిగో మధ్యలో పోలు, ఇటు సైడ్ పొలం ఉంటుంది. ఇది మన తోట. ఇది రెండో కాపుకు మనం స్ప్రే చేసే 5వ మందు. ఇంతకుముందు 4 మందులు డిసెంబర్ 22 నుంచి ఈ రోజు వరకు 4 మందులు స్ప్రే చేయడం జరిగింది. వాటికి 5వ స్ప్రే. పూత చూసుకోవచ్చండి, చాలా బాగుంది. అందుకనే డెలికేట్, అందులో కాన్ఫిడరు కలిపి స్ప్రే చేయడం జరుగుతుంది. మందు కలిపేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా, కుదరలేదు. అందుకనే ఇప్పుడు వీడియో తీస్తున్నాను. ఓకే అండి, అందరికీ బాయ్. జై జవాన్ జై కిసాన్. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను సుమన్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు డేట్ వచ్చేసి జనవరి 14, 2025. ముందుగా రైతు సోదరులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఆరోగ్యాలతో పిల్లపాపలతో సకుటుంబ సమేతంగా బాగుండాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ 7400 మంది సబ్స్క్రైబర్స్ అందరికీ నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం డిసెంబర్ 22 నుంచి జనవరి 14 వరకు స్ప్రే చేసిన స్ప్రేలు అయితే మన తోటకి 5 స్ప్రేలు చేయడం జరిగింది. అందులో మొదటి 3 స్ప్రేలు ఎకరాకి 2000 చొప్పున ఖర్చు రావడం జరిగింది. 3 రౌండ్ల 6. 4వసారి స్ప్రే చేసింది 1000, 7000. నిన్న స్ప్రే చేసింది నిన్న 13వ తారీఖు నిన్న స్ప్రే చేయడం జరిగింది 5వ స్ప్రే. అది డెలికేట్, దాంతోపాటు ఇమిడాక్లోప్రైడ్ చూసుకోవచ్చు. కోర్టెవా కంపెనీ వాళ్ళది డెలికేటు. ఇందులో టెక్నికల్ వచ్చేసి స్ప్రింటోరం. ఇది పూతకి కాడలు రాలకుండా, పూత రావడానికి మరియు సన్న పురుగు ఉన్న దీంతో పోతుంది. అందుకనే స్ప్రే చేయడం జరిగింది. పూత బాగుంది కాబట్టి స్ప్రే చేయడం జరిగింది. ఇందులో మనం కలిపింది విక్టర్ అని ఇమిడాక్లోప్రైడ్లో 17.8% ఉంది. ఈ 2 కలిపి స్ప్రే చేయడం జరిగింది మన తోటకి 5వ స్ప్రే. మన తోట ఎట్లుందో ఇప్పుడు చూపిస్తాను. నేను 5 స్ప్రేలు చేయడం జరిగింది కదా. ఈ 5 స్ప్రేలలో డిసెంబర్ 26వ తారీఖు తీసిన వీడియో కూడా చిన్న బిట్టు లాస్ట్కు చూపిస్తాను మీకు. దానికి దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది, చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. మనం చివరిగా అంటే జనవరి 1వ తారీఖు స్ప్రే చేయడం జరిగింది కదా. ఆ రోజు పూత ఎట్లుందో ఇప్పుడు వరకు ప్రజెంట్ వరకు కూడా పూత అలానే కంటిన్యూ అవుతుంది. దాంతోపాటు పిందెలు వస్తున్నాయి, పూత కూడా కంటిన్యూ అవుతుంది. మనకు కావాల్సింది అదే. ఎందుకంటే దిగుబడి రావాలంటే పూత అలానే ఉండాలి. అంటే అవే ఉండవు, కొత్త పూతలు వస్తూనే ఉంటాయి. దాంతోపాటు పిందెలు కూడా అవుతూనే ఉంటాయి, ఎగురు అలానే ఉంటుంది. అది నేను చెప్తున్నది. ఓకే అండి, ఇప్పుడు మా తోట చూపిస్తాను, చూడండి. హాయ్ అండి, నేనే సుమన్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్. ఇదిగో మధ్యలో పూలు, ఇటు సైడు పొలం ఉంటుంది. ఇదే మన గుర్తు. చూసుకోవచ్చు పూత ఎంత క్లారిటీగా క్లియర్గా కనిపిస్తుందో. నేను చెప్పాను 8 రోజులు అంటే జనవరి 3వ తారీఖు చెప్పాను. ఇవాళ 14వ తారీఖు, 11 రోజుల క్రితం చెప్పాను. పూత ఎక్సలెంట్ ఉండబోతుంది. దాంతోపాటు పచ్చగా అంటే గ్రీనిష్గా ఉంటుంది తోట అని ముందే చెప్పాను అన్నట్టు. అలానే ఉంది. అంటే మనం స్ప్రే చేసే మందులు అట్లుంటాయి అన్నట్టు. క్లియర్గా వచ్చేస్తాయి. మనకు పిందెలు చూపిస్తాను మీకు, ఎట్లా పడుతుండే పిందెలు. చూసుకోవచ్చు, క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ కాపు సెట్ అయిపోయింది. 2వ కాపుకి మనం స్ప్రే చేసిన మందులు అంటే డిసెంబరు
22 నుంచి తర్వాత స్ప్రే చేసిన మందులు 5 స్ప్రేలు మాత్రమే. 5 స్ప్రేలకి మనకు ఖర్చు వచ్చింది ఎకరానికి 9,000. నేను ఏం చెప్పాను, 8,000లో మీరు 8,000 పెట్టుబడి పెట్టాలనుకుంటే నన్ను ఫాలో అవ్వండి, సెకండ్ క్రాప్ సెట్ చేసే బాధ్యత నాది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు 9,000 అయినాయి. ఈ నిన్న స్ప్రే చేసిన డెలిగేట్తోని పక్కాగా సెట్ అయిపోతాయి. ఆల్రెడీ సెట్ అవుతుంది, చూసుకోవచ్చు. పిందెలు అన్ని కొత్త పిందెలే అండి ఇవి. చూసుకోవచ్చు, అన్ని కొత్త పిందెలే, అన్ని పిందెలే. ఇవి సాగినాయి కదా, ఇవి కూడా తర్వాత మనం జనవరి నుంచే సెట్ అయినాయి ఇవి పిందెలు. ఇలా సెట్ చేసుకోవాలి తోటను. అంటే 2 కాపు సెట్ చేసుకుంటే మనకు దిగుబడి చాలా పెరిగిపోద్ది. చూసుకోవచ్చు, పూతలు అలానే ఉన్నాయి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను, ఫోన్ కూడా చేసి మాట్లాడవచ్చు. నా నెంబర్ వచ్చేసి 8500788025. ఎనీ టైం అండి. చాలామంది రైతులు ఫోన్ చేస్తూనే ఉన్నారు, ఏ మందులు స్ప్రే చేయాలి, ఎట్లుంటుంది, నల్లికి ఏ మందు స్ప్రే చేయాలి, పూతకి ఏ మందు స్ప్రే చేయాలని అడుగుతున్నారు. నేను చెప్తున్నా, వాళ్ళ తోటలు కూడా బాగున్నాయంట. అంటే డైరెక్ట్ వెళ్ళి మనం కలవలేకపోవచ్చు, ప్రకాశం నుంచి అటు నెల్లూరు నుంచి అలా కాల్ చేస్తున్నారు, డైరెక్ట్ వెళ్ళకపోవచ్చు. కాకపోతే మనం ఫోన్లో మాట్లాడి చెప్పడం అయితే జరుగుతుంది. ఓకే అండి, అందరికీ బాయ్. జై జవాన్ జై కిసాన్. ఫాలో అవుతూనే ఉండండి. ఒక లైక్ మాత్రం చేయండి అన్న, కనీసం ఒక 100 లైక్స్ అన్న రావాలని కోరుకుంటున్నా ఈ వీడియో ద్వారా. లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే అండి, అందరికీ బాయ్. జై జవాన్ జై కిసాన్. మన తోట ఇవాళ December 26th. తోటకు నల్ల తామర ఉంది, పూత లేదు అసలే. కాపు అయితే పడ్డది. దీన్ని మనం ఏరించుకుందాం ఒక 15 సంక్రాంతి తర్వాత మేబీ. ఎందుకంటే ఇప్పుడు మచ్చలు వస్తున్నాయి, మబ్బు అవుతుంది. ఈ మబ్బు వెళ్ళిపోతే కాయలు ఆరేసుకోవడానికి కొంచెం అనుకూలంగా ఉంటుంది పరిస్థితులు. ఇప్పుడు ఏరిస్తే కొంచెం ఇబ్బంది అయిపోతుంది, మబ్బు వల్ల అవి ఎండవు, చినుకులు పడితే ఆగమాగం అవుతుంది. అందుకోసమనే కొంచెం ఈ సంక్రాంతి తర్వాత ఏరిస్తే బాగుంటుందని నా ఒపీనియను. చూద్దాం, కాపు అయితే పడ్డది కాబట్టి. ఇది బ్లేజ్ సీడ్. ఇది మొన్న మనం విజిట్ చేసిన తోట అయితే యూనిసెమ్ కంపెనీ వాళ్ళది